ప్రైజ్ ది లార్డ్. లెట్టులోని 4వ రోజు మన జీవితంలో అనుగ్రహించిన దేవాదేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేటి ధ్యానాంశము లోతు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఈ లోతు అబ్రహాం సోదరుడైన హారాను కుమారుడు. హారాను చనిపోగా అబ్రహాంతో కూడా బయలుదేరి వస్తాడు లోతు. అబ్రహాము లోతు బేతేలుకును హాయికిని మధ్య గుడారం వేసుకుని నివసింపసాగిరి. ఇద్దరును బహు పశువులు కలవారు. అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము రాగా లోతు విడిపోయి సొదొమ గొమొర్రా ప్రాంతమున కాపురముండుటకు వెళ్ళెను. అబ్రహాము కనానులో నివసించెను. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ముగ్గురు మనుష్యులు ఎండవేళ అతను దర్శింపగా అబ్రహాం వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని సాగనంపినప్పుడు ఆ ముగ్గురు మనుష్యులు మనము వచ్చిన సంగతి అబ్రహాంకు మరుగు చేయక తెలిపెదము. ఎలయనగా అతడు గొప్ప జనవగునని చెప్పి అబ్రహాంకు వారు సొదొమ గొమొర్రా ప్రాంతంలోను అగ్నిగంధకములతో నాశనం చేయుటకు ఉచితమని వాటి పాపం బహు భారమైనదని చెప్పాను. అప్పుడు అబ్రహాము లోతుని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న యెడల ఆ ప్రాంతాన్ని కాయవా అని అడిగినప్పుడు కాయుదునెను. 5 తక్కువైతే అని అడిగినప్పుడు కాయుదునెను. ఆ విధంగా 30 మంది అని, 20 మంది అని, ఆఖరుకు 10 మంది అని అడిగినప్పుడు కాయుదునని చెప్పాను. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మాట ప్రకారము లోతును అతని భార్యను 2 కుమార్తెలను రక్షించుటకు వెళ్ళాను. లోతు వారికి ఆతిథ్యం ఇయ్యగా ఆ రాత్రి అతని ఇంట వెళ్ళబుచ్చిరి. ఆదికాండం 19:15లో తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. వారు చెప్పిందేంటి? ఈ ప్రాంతాన్ని మేము నాశనం చేయబోతున్నాము, మీరు బయట పడుడని చెప్పారు. 15-16లో మనము చూస్తే అతడు తడవు చేశాను అని ఉంటుంది. అంటే అతడు ఆలస్యం చేస్తున్నాడని. అప్పుడు అబ్రహాంకి ఇచ్చిన మాట వలన వారి మీద కనికరపడి వారి చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట చేరి అని ఉంటుంది. 19-17లో వారు చెప్పింది ఏంటి? నీ ప్రాణాన్ని దక్కించుకొనుటకు పారిపో, వెనక్కి తిరిగి చూడకు, మైదానంలో నిలువకుండా పర్వతానికి పారిపోమంటే 19-18లో దేవుని మాటకు ఎదురు చెప్తూ, ప్రభు, అలా కాదు, నేను చనిపోదునేమో అంటాడు. 19-20లో పర్వతానికి పారిపోమని దేవుడు చెప్తుంటే సాగిపోవటానికి ఊరొకటి సమీపంగా ఉంది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అనను. అయితే అక్కడికే వెళ్ళుము, నేను అక్కడికి వెళ్ళిన యెడల నేను బ్రతికదని అంటాడు. 19-22లో దేవుడు సరే అంటాడు. దేవుడు అంతవరకు ఏమీ చేయలేను, ఆ సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలంటే నీవు అక్కడి నుంచి తప్పించుకొని సోయరుకు వెళ్ళాలని చెప్తాడు. ఆ ఊరి పేరు సోయరు అనమాట. దేవుడు 19-23, 24, 25 వచనాల్లో సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి అగ్నిగంధకములు కురిపించి నేల మొలకలను సైతం నాశనం చేసే సమయంలో లోతు భార్య 19-26లో వెనక్కి తిరిగి చూడొద్దన్న దేవుని మాటను ఉల్లంఘించి వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. మొదటి నుండి దేవునికి లోబడకపోవడం వల్లనే చేస్తున్న తప్పు, లోబడకపోవడమే మానవుడు చేస్తున్న తప్పు. మనం 19-30లో చూస్తే సోయరులో నివసించడానికి భయపడి దేవుడు ఏ పర్వతానికైతే వెళ్ళమంటాడో ఆ పర్వతానికి పోయి తన 2 కుమార్తెలతో ఒక గుహలో నివసించడానికి వెళ్తాడు. ఇలాగే దేవుని మాటకు ఎదురు చెప్పిన చోటకు వెళ్లకుండా ఇంకొక ప్రదేశానికి పారిపోయి మరలా దేవుడు చెప్పిన చోటికి అనేక కష్టనష్టాలు పడి ప్రయాసంతో దేవుడు చెప్పిన చోటికి చేరుకుంటాడు ప్రవక్త అయిన యోనా. నీనెవేకి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోయి తిరిగి ప్రయాసతో నీనెవే చేరుకుంటాడు యోనా. ప్రియ విశ్వాసి, మనం ఎందుకు దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము? మన సామర్థ్యం మీద నమ్మకం లేకపోతే కష్ట నష్టాలు కోరవలేక, లేకపోతే చెప్పిన పని కష్టమనా, లేకపోతే మనకు సంకోచమా?
సోదరుడా సోదరి, మనం వెళ్ళే దారి సరి అయినదని తెలిసినప్పుడు ఆలస్యం చేయకు. ముఖ్యంగా దేవుని వాక్యానికి కట్టుబడడానికి. రెండవదిగా ఆయన పిలుపుకు సమాధానం ఇవ్వడానికి ఇర్మియా ప్రవక్త దానికి మంచి ఉదాహరణ. నేనున్నాను ప్రభు, నన్ను పంపమంటాడు ఇర్మియా. అలాగే కనికరం చూపించడానికి ఆలస్యం చేయవద్దు. దానికి మంచి ఉదాహరణ యేసుక్రీస్తు. దేవుని మాట వినడానికి ఆలస్యం చేయకు. దానికి మంచి ఉదాహరణ ఆయన శిష్యులు. చివరగా సువార్తను ప్రకటించడానికి కూడా ఆలస్యం చేయకూడదు. మనకి టైం లేకపోవచ్చు, కానీ మనం ఒక చిన్న వాక్యాన్ని సెల్ ఫోన్లు అందరి చేతుల్లోనూ ఉంటున్నాయి కాబట్టి రోజుకొక వాక్యం పెడితే ఆయన సువార్తను ప్రకటించిన వారం అవుతాము. అతని చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. ప్రార్థన. ప్రియమైన దేవా, నీ చిత్తాన్ని నాయన మా జీవితాల్లో నెరవేర్చడానికి మేము ఆలస్యం చేయకుండా నీవు చేసిన నీ దివ్యమైన ప్రణాళిక చొప్పున మేము నడవడానికి మాకు సామర్థ్యాన్ని, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.